अनेन मम जीवन हेतुना कंठे भद्रान सुभगे त्वञ्जीव शरदां शतम्। ఇది మా ఇంట్లో తరతరాలుగా ఉన్న దీపం. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన వారు ఈ సౌభాగ్య జ్యోతిని వెలిగించాలి. ఏంటమ్మా ఆ దీపం వెలిగించా? అది వాళ్ళ దృష్టిలో సౌభాగ్య జ్యోతి కావచ్చు. నా దృష్టిలో మాత్రం హరి చితికి నిప్పు పెట్టాను. పెళ్లి ఆపాలని బాగా ట్రై చేసావుగా. చూసావా, చావాలి అన్న నీ చావు కూడా నీ దగ్గరికి రాలేదు. చావకపోవడమే నీ అదృష్టమైంది. నువ్వు చనిపోతే ఎలా సుభద్రా? అంత సులువుగా నేను నిన్ను చావనిస్తానా? అంటే నా చావు నువ్వాపావా? ఆపానుగా. నా చావు నువ్వాపావా? మరి నువ్వు డాక్టర్గా నీ అనుభవంతో చావడానికి ఉపయోగపడే మెడిసిన్ తెప్పించుకున్నా ఎలా పనిచేయకుండా పోయాయి? నీ అన్న కోసం నువ్వు ఆవేశంగా ప్రాణాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యి నీ నర్సుకి ఫోన్ చేయడం నేను విన్నాను. చెప్పండి మేడం. నీకు 2 మెడిసిన్స్ మెసేజ్ పెట్టాను, చూసావా? చూసానండి. అర్జెంటుగా అవి తీసుకుని ఇంటికి రా. ఆ మెడిసిన్స్ ఎవరికండి? అవి 2 కలిపితే ప్రాణాలు పోతాయి కదా. ఆ మందులు ప్రాణాలు తీయడానికే కాదు, కొన్ని ప్రాణాలు కాపాడడానికి కూడా పనికొస్తాయి. పనికిరానివి కూడా అప్పుడప్పుడు పనికొస్తాయి. టైం లేదు, త్వరగా మెడిసిన్స్ తీసుకురా. నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాను, ఆలస్యం చేయొద్దు. నీ నిర్ణయం చూసి నిజంగానే నేను భయపడ్డాను, బాధపడ్డాను. నాకు కావాల్సింది నీ చావు కాదు, నీ అన్న చావు. అందుకే నిన్ను ఎలా ఆపాలా అని ఆలోచించాను. నా మాట నువ్వు వినవు కాబట్టి నీకు వచ్చే మందులనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. సరిగ్గా ఆ టైంలో సుభద్ర చావుతో ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది. ఆ చావుని ఆపాలి. ఎలా?
అలా నీ చావుని మార్చేసి చావాలి అన్న నీ ఆలోచనని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. పెళ్లి ఆపుతాను అని శబదాలు చేశావు. పెళ్ళైపోయింది. మీ అన్నని చంపడానికి ఇదిగో మీ అన్నయ్యే లైసెన్స్ కూడా ఇచ్చాడు. శిరీష, నా అన్న కోసం చావడానికి కూడా సిద్ధపడ్డానంటే మా అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో అర్థం చేసుకో. ఆయన్ని చంపాలనే ఆలోచన నువ్వు మార్చుకో, లేదంటే తర్వాత చాలా బాధపడతావు. మారదు, నా ఆలోచన మారదు. నీ అన్న చావు కోసమే వచ్చాను. నువ్వెంత అడ్డుపడినా నీ అన్నకు భార్యనయ్యాను. మోసం చేసి పెళ్లి చేసుకోగానే నీ కోరిక తీరిపోయిందనుకోకు. మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేనున్నాను. అవునా? సరే చూడు, ఇంకా ఎక్కువ టైం లేదు. త్వరలోనే నేనిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. అసలు ఏం జరిగిందన్నయ్య? నిన్నింత దారుణంగా చంపాలని చూసిందెవరు? నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలనేది నా కలమ్మ. అందుకే మన దగ్గర ఏమీ లేకపోయినా మంచి సంబంధం కదా అని 5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నానమ్మా. సరిగ్గా ఆ రోజు నేను పనిచేసే గణపతన్న నాకు పని అప్పగించాడు. పెద్ద పని. ఆ పని చేస్తే 5 లక్షలు కాదనకుండా ఇస్తాడు కదా అని అతను చెప్పినట్లే తులసి కోటలో బాంబు పెట్టాడు. ఆ బాంబును తీసుకెళ్లి హరికృష్ణ గారి మనిషి సింహాకార్లో పెట్టానమ్మా. ఆ బాంబు వల్ల అక్కడ 3 ప్రాణాలు పోయాయి. అది హరిగారు చేశారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ తులసి కోటను మార్చింది నేను, మార్పించింది గణపతి అని ఎవరికీ తెలియదు. నా పెళ్లి కోసం ప్రాణాలు తీస్తావా? నేను నీ పెళ్లి గురించి ఆలోచించాను, కానీ ఆ బాంబు వల్ల జరిగే నష్టం గురించి ఆలోచించలేదమ్మా. ఆ గణపతి కోసం అంత చేస్తే నీ పెళ్లికి డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడు. ఎదురు తిరిగాను. ఆ విషయం హరిగారికి చెప్తానన్నాను. అందుకే డబ్బు కోసం చాలా పెద్ద తప్పు చేశానమ్మా. హరిగారికి చెడ్డ పేరు తీసుకొచ్చాను. ఎంత పని చేసావన్నయ్య? నా పెళ్లి కోసం నీ ప్రాణాలు నీకు తెచ్చుకున్నా. అక్క రా అక్క. మా అన్నయ్య మళ్ళీ కళ్ళు తెరిచాడక్క. అంతా నీదయ్య అక్క. చూడండి అక్క.
నీ ప్రాణాలు కాపాడింది సుభద్రకి. నువ్వు కొన ఊపిరితో చెట్లలో పడి కొట్టుమిట్టాడుతుంటే పిలవగానే వచ్చి నా దగ్గర రూపాయి తీసుకోకుండా అక్కే నీకు ప్రాణం పోసింది. నాకేదన్నా జరిగి ఉంటే నా చెల్లెలు అనాథైపోయేది. నిన్ను చంపాలని చూసిందెవరు? నేను పనిచేసే చోట డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడు. ఎదురు తిరిగానని నా ప్రాణాలు తీయాలని చూశాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళు చాలా పెద్దవాళ్ళక్క. నా పెళ్లి గురించి వాళ్ళతో గొడవపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. చెల్లెల్ని పెళ్లి కోసం ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? మాకు మేం తప్ప ఎవరూ లేరక్క. నా చెల్లెలు పెళ్లి చేసి తను ఇంటి దాన్ని చేస్తే నాకు ఏం జరిగినా అది సంతోషంగా ఉంటుంది. అడిగింది ఇవ్వటానికి మా దగ్గర ఆస్తులు లేవు. అందుకే దాని సంతోషం కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనుకున్నాను. డబ్బులు ఇవ్వకుండా ప్రాణాలు తీయాలని చూశారు. ప్రాణం కంటే డబ్బెప్పుడు విలువైంది కాదు. నీ చెల్లెలి కోసం నీ ప్రేమనివ్వు చాలు. పెళ్లికి నేను సహాయం చేస్తాను. సిస్టర్, నోట్ ప్యాడ్ బాధపడుకో. ఆ మెడిసిన్స్ ఆపే. ఈ పూట నుంచి ఇవి వాడు. అలాగే మేడం. మీ అన్నయ్య ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తులసి, ఏంటిది? సిస్టర్, నాకు ఇంటి దగ్గర కొంచెం పనుంది, జాగ్రత్తగా చూసి. అలాగే మేడం. వస్తానండి. మా హరిబాబుకి భార్యగా ఏ అమ్మాయి వస్తుందో ఎవరో అదృష్టవంతురాలు అనుకునేవాళ్ళము. దేవుడికి భార్య అయ్యే అదృష్టం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే వస్తుంది? నీకు ఆ అదృష్టం దక్కింది. ఈ జంట చక్కగా ఉంది. పెళ్లి చూసిన ఊరు జనం అందరూ ఇదే అనుకున్నారు. మీరిద్దరూ ఇలాగే 10 కాలాలు చక్కగా సంతోషంగా ఉండాలమ్మా. మీ దేవుణ్ణి చేయాలనే మా అమ్మాయి అనుకుంటుంది. జరగబోయే దాని గురించి ఎందుకు, ముందు రెడీ చేయండి. నిన్ను పెళ్లికొడుకుగా చూడటం చాలా సంతోషంగా ఉందన్నా. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం ఇది. అలా జరిగిపోయింది. మంచిదే కదన్నా. అమ్మ చాలా సంతోషంగా ఉంది. అందరం సంతోషంగానే ఉన్నాం. కానీ శిరీష మొహంలో మాత్రం ఆ సంతోషం కనపడట్లేదు.
అదేంటన్నా? తను కోరుకున్న జీవితం కాదిది. తను కావాలి అనుకున్న మనిషిని కాదు నేను. ఏదో ఆ రోజు తన బాధ చూడలేక పెళ్లి చేసుకుంటాను అన్నాను. తను ఏం మాట్లాడలేదు. మాట్లాడలేదు అంటే ఈ పెళ్లి ఇష్టమనే కదన్నా అర్థం. తన ఇష్టం గురించి కాదు సింహ. తన కుటుంబాన్ని నాశనం చేసి తనని ఒంటరిదాన్ని చేసిన వాళ్ల గురించి ఆలోచించాలి. మనం పంపించిన తులసికోటలో బాంబు పెట్టి తన వాళ్ళని తనకు దూరం చేసిన వాళ్ళని పట్టుకుంటేనే తన మనసులో ఉన్న బాధ తీరుతుంది. వాళ్లకి శిక్ష పడేలా చేస్తేనే శిరీష మామూలు మనిషి అవుతుంది. అన్నా, పెళ్ళయింది, కొత్త పెళ్లి కొడుకువి, నీకు ఇవన్నీ ఎందుకు? నువ్వు శిరీష గురించి ఆలోచించినా నువ్వు కొన్న తులసికోట ఆ చింతామణి ఇంటి దగ్గర ఉంది కాబట్టి వాళ్లే ఈ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసుంటారు. అందులో అనుమానం లేదు. కానీ ఇది మాటలతో నిరూపించే విషయం కాదు. సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలి. ఆ విషయం నాకు వదిలే అన్నా. వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. ఆ బాంబు పెట్టింది వాళ్లే అని నిరూపించే బాధ్యత నాది. నువ్వు ఇవన్నీ ఆలోచించటం మానేసి ప్రశాంతంగా ఇంట్లో ఉండు. మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. జాగ్రత్త. అలాగే అన్నా. అవతల శిరీషను రెడీ చేస్తున్నారు. నువ్వు త్వరగా రెడీ అవ్వాలి కదా. కానివ్వన్నా. ఏమ్మా, అమ్మాయిని ఇంకా రెడీ చేయలేదా? అయిపోవచ్చింది. త్వరగా కానివ్వండమ్మా. అలాగే. అమ్మా శిరీష, ఇవి ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మా అత్తగారు నాకీ నగలిచ్చారు. ఈరోజు నేను నీకిస్తున్నాను. ఈ నగలు పెట్టుకోమ్మా. త్వరగా అమ్మాయిని అలంకరించి తీసుకెళ్ళండి. ఈలోపు నేను పాలు తీసుకొస్తాను. అలాగేనండి. ఎరా సింహం, అమ్మా, గదిలో అలంకరణ అంతా పూర్తయిపోయినట్టేనా? అయిపోయిందమ్మా. ఆ గదిలో స్వీట్లవి ఉన్నాయి, శోభనం గదిలో పెట్టించు. అలాగేనమ్మా. ఈ వెండి గ్లాస్ ఎక్కడ పెట్టాను? మర్చిపోయాను. ఆ రోజు సుభద్రకిచ్చాను కదా, ముందే చూసుకునుంటే బాగుండేది.